திருப்பாவை 5వ பாசுரம். மாயனை மண்ணுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தெழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதருவானின்றனவும் தீயினில் తూసాగుం సెప్పేలోరెంబావాయ్. మన ఆండాళ్ తల్లి ఈ 5వ పాసురంలో పరమాత్ముని యొక్క తిరునామములను కీర్తించే విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆశ్చర్యమగు చేష్టలు కలిగినవాడు, నిత్యము భగవత్ సంబంధం గల మధురానగరికి నిర్వాహకుడును, గొల్లకుల మాణిక్య దీపము, పవిత్ర జలముగల యమునా నది తీరమున జన్మించి యమునారేవు తనకు గుర్తుగా కలవాడును, గోపవంశమును ప్రకాశించిన మంగళదీపము అయినవాడును, యశోదామాతచే తాడుతో బంధింపబడిన శ్రీకృష్ణునికి వ్రతకారణముగా చేరి ఏ కోరికలు కోరక పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించిన మన పూర్వసంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కావున స్వామి యొక్క తిరునామములు కీర్తించుకుందాం రండి అని గోదాదేవి గోపికలను పిలుస్తూ ఉన్నారు. ఆండాళ్ తిరువడిகளே శరణం.